గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము ఎక్సర్సైజ్ 7.1లో మనము 11 ప్రాబ్లమ్స్ 12 ప్రాబ్లమ్స్ చెప్పేసుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చిల్డ్రన్. ఓకేనా? ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 170 159. సో ఇందులో మనకి 11th ప్రాబ్లం వరకు కంప్లీట్గా అయిపోయిందమ్మా. ఈరోజు మనం 12th ప్రాబ్లం చెప్పుకుందాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది డేటా 3.3, 3.5, 3.1, 3.7, 3.2, 3.8. కొన్ని నెంబర్స్ ఇచ్చారు కదా చిల్డ్రన్. ఈ నెంబర్స్ యొక్క మీడియన్ కనుక్కోమంటున్నాడు. మీడియన్ అంటే ఏంటి? మధ్యగతం అని చెప్పాను, మధ్యలో ఉండేది ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డేటా. 12th one answer. Given data is equal 3.23, 3.25, 3.1, 3.7, 3.2, 3.8. ఓకేనా? సో ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ అమ్మ పాయింట్ని ఒమిట్ చేసేయండి. పాయింట్ లేదు అనుకోండి. ఎందుకు అనంటే అన్నీ లైక్ డెసిమల్సే. లైక్ డెసిమల్స్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో వాటిని అన్నీ సమానమైనటువంటి, అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే వాటిని మనం లైక్ డెసిమల్స్ అంటాం. సో ఇవన్నీ లైక్ డెసిమల్సే కాబట్టి చూడండి, డెసిమల్ పాయింట్ తర్వాత అన్ని సింగిల్ డిజిట్ నెంబర్సే ఉన్నాయి. సో దీస్ ఆల్ ఆర్ లైక్ డెసిమల్స్. నౌ వి అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ పాయింట్ ఉంది కదా, డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ని ఒమిట్ చేసేయండి. ఒమిట్ అంటే వదిలేసేయండి. వదిలేస్తే అక్కడ ఉన్న నెంబర్స్ 33, 35, 31, 37, 32, 38 అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అందులో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 3.1. నెక్స్ట్ నెంబర్ 3.2. నెక్స్ట్ నెంబర్ 3.23. నెక్స్ట్ నెంబర్ 3.25. next number 3.7, next number 3.8. totally how many numbers? 1 2 3 4 5 6. now 1 2 3 4 5 6. okay na? So what is the median of the data? median of the data is equals, అన్నిటికంటే మిడిల్లో నెంబర్స్ కదమ్మా చూసుకోవాల్సింది. సో ఇటు నుంచి ఒక నెంబర్, ఇటు నుంచి ఒక నెంబర్, ఇటు నుంచి ఒక నెంబర్, ఇటు నుంచి ఒక నెంబర్. సో ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది మనకి కావాల్సినటువంటి మీడియం. సో ఏం చేయాలి? 2 నెంబర్స్ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. దెన్ 3.23 ప్లస్ 3.25 by 2. now 3.3 plus 3.5, 5 plus 3 8, 3 plus 3 6 by 2. answer 3.4. now 3.4. therefore median of the data is equal 3.4. 3.3కి 3.5కి మిడిల్లో ఉండే నెంబర్ 3.4. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నోట్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 15, 10, 12, 14, x minus 3, x plus 2, 25. దెన్ ఫైండ్ ఎక్స్. ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లోనే రాశాడంట. అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారంట. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఎంత వస్తుంది? 15 వచ్చిందంట. ఏంటది? మీడియన్. మీడియన్ అంటే ఏంటి? మధ్యలో ఉండే నెంబర్. అయితే ఎక్స్ ఎంత అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ డేటా. 13th one given data is equals 10, 12, 14, x minus 3, x plus 2, 25. నెక్స్ట్ ఇక్కడ ఏమో రాసుకోవచ్చు? మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్ ఈక్వల్ 15. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఇచ్చిన లెక్క ప్రకారం 15 ఉంది. సో ఇప్పుడు మనకి మీడియన్ నెంబర్ ఏంటి? 10 plus 10, 12, 14, x minus 3, x plus 2, 25. సో ఇప్పుడు ఇటొక నెంబరు, ఇటొక నెంబరు. నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటే మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఈస్ x minus 3. సో మీడియన్ ఆఫ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ is equal to x minus 3 by according to this problem, x minus 3 is equal to 15. After transposing, x is equal to 15 plus 3. Now we get x is equal to 18. x is equal to 18. మీడియన్ 15 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుద్దంట? 18 అవుద్దంట. అంటే ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో. సబ్స్టిట్యూట్ ద ఎక్స్ వాల్యూ in the given information. చూద్దాం ఒకసారి. 18 minus 3 is equal to 15, 15 plus 2, 17. సారీ 15 minus 3 కదా, x is equal to 18. ఇక్కడ 18 వస్తుంది. 18, 17 అంటే ఇచ్చినటువంటి డేటా 10, 12, 14, 15, 18, 17, 25. ఇప్పుడు ఈ మూడు ఇటు మూడు పోతే మధ్యలో ఉన్న నెంబర్ అంతా 15. ఇచ్చినటువంటి మీడియన్ కూడా 15. అర్థమైందా? సో ఇక్కడ నుంచి మనకి అవసరం లేదు, ఇక్కడ నుంచి మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు మీడియన్ ఆఫ్ ది డేటా కరెక్ట్గా 15 వస్తుందా రాదా అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూడడానికి నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటి? ఎక్స్ మైనస్ 3, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. అసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ చేసుకుంటే వచ్చినటువంటి మీడియన్ ఆఫ్ ది డేటా ఎంత అవుతుంది? 15 అవుతుంది. నోట్ చేసుకోండి.
నెక్స్ట్ 14th వన్, 14th ప్రాబ్లం చూడండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 14th వన్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10. Find the mode of the mode of 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10. మొత్తం టోటల్ ఎన్ని నెంబర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 11. ఇది 14th ప్రాబ్లం. సో ఆన్సర్ చూడండి, ఇక్కడ ఫస్ట్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. గివెన్ information is equals 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10. Arranged in ascending order. Arranged in the ascending order. Ascending order is equal. Ascending order lo first smallest number is 9. 9, 10, 10, 10. Any tens ఉన్నాయి? 9 over. Next two tens. 1, 2, 3. 3 tens. Okay. Next 11. 1, 2 11s. 11, 11. Okay. Next 12. So write the 12 here. Okay. Next 15. 15. Next 19. Next 20. Next 21. Which number is how many times? How many more times repeated? ఏ నెంబర్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది చెప్పండి. ఇక్కడ 10 కదా. సో మోడ్ ఆఫ్ ది given data is equal to 10. Mode of the given data is equal to 10. That is the answer. ఓకేనా? నోట్ చేసుకోండి. Next question children, 15th one. Mode of certain score is x. If each score is decreased by 3, then find the mode of the new series. అమ్మ ఒక సిరీస్ ఉంది అంటే కొన్ని నెంబర్స్ సిరీస్ ఉందన్నమాట. ఆ కొన్ని నెంబర్స్ యొక్క సిరీసు ఎంత అంటే అంటే కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ యొక్క మోడ్ ఎక్స్ అంట. అంటే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ అనేది మనకి పర్టికులర్గా తెలియదు. ఇట్లా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ కొన్ని నెంబర్స్ యొక్క వీటి యొక్క మోడ్ ఏమవుతుందంటే ఎక్స్ అంట. మోడ్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. ఏంటి? ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ అవుతుందో అది మోడ్ అని. ఓకేనా? సో ఈ నెంబర్స్ యొక్క మోడ్ ఎక్స్ అంటే వీటిలో ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయినట్టు?
ఎక్స్ రిపీట్ అయినట్టు అంతే కదా, ఎక్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఆఫ్ ది డేటా అయింది, మోడ్ అయింది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు, ఈచ్ స్కోర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3 అంటే ప్రతి ఒక్క నెంబర్ని 3 తగ్గించుకుంటూ పోతున్నాడు. 3 తగ్గించుకుంటూ పోతే అప్పుడు మోడ్ ఏమవుతుంది అంటున్నాడు. మోడ్ ఏమవుతుంది చిల్డ్రన్, అవి తగ్గితే ఇది కూడా తగ్గుతుంది కదా, అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఇక్కడ రిపీట్ అయిన నెంబర్సే కదా మనం ఇక్కడ రాసేది, అంటే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, x-3 అవుతుంది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి x-3 అవుతుంది. సో దీనికి చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమీ లేదు, కానీ నెంబరు తగ్గుతున్న కొద్దీ మోడ్ కూడా తగ్గుతుందా అన్నట్టుగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి నెంబర్స్ అన్నీ పర్టికులర్గా తగ్గుతున్నాయి కాబట్టి మనకు కావాల్సినటువంటి మోడ్ కూడా డిక్రీజ్ అవుతుంది అనేది మనం క్లారిటీగా చెప్పేయచ్చు. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సరు కొంచెం మ్యాటర్ లాగా రాసుకుందాం. దానికి ఫార్ములాస్ వేసి చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీడియన్ కనుక్కోమట్లా, మోడ్ కనుక్కోమట్లా, అలాగే మీన్ కనుక్కోమనట్లేదు. పెరిగితే పెరుగుతుందా, తగ్గితే తగ్గుతుందా అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో 15th one, mode of certain score, mode of certain scores is x. Scores is x. If each score is decreased by 3 is decreased by 3, then find the mode of the new series. That is the question, children. Now we write the answer. What is the mode? Mode means అసలు మోడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూసి రాసుకుందాం. వాట్ ఈస్ ద మోడ్? Mode is the most frequent observation of the given data. అసలు మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటేనే మోస్ట్ టైమ్స్, ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యేదాన్ని మనం మోడ్ అంటాం. ఓకేనా? దాన్నే మనం మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ అని అంటాం. మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ ది డేటా ఈజ్ మోడ్. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ స్కోర్. అదే కదా, ఎందుకు అనంటే మోడ్ ఆఫ్ ది సర్టెన్ స్కోర్ ఈజ్ ఎక్స్ అన్నాడు కదా, అప్పుడు మనకి ఎక్స్ ఈజ్ మోడ్ ఫ్రీక్వెంట్ స్కోర్ అవుతుంది. నౌ if each score is decreased by 3 each x in score will also be decreased by 3. Each x in score will also be decreased by 3. Okay na? Mode is the most frequent observation of the given data. ఈ డేటాలో మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ అయితే అందులో ఎక్స్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి అదే ఎక్స్ అనేది మనకి మోడ్ అవుతుంది. అప్పుడు
మోడ్ని మనం 3 టైమ్స్ అదే అన్ని నెంబర్స్ అన్నిటినీ 3 టైమ్స్ 3 3 3 3 డిక్రీజ్ చేస్తే అలాగే ఎక్స్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్. దీనికి ఇంకా మనం ప్రాబ్లమ్స్ అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, అదొకటి రాసేస్తే చాలు. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు నేను మీకు 15 ప్రాబ్లమ్స్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. సో ఈ 15 ప్రాబ్లమ్స్ మీరు క్లియర్గా కనిపించేలాగా నోట్బుక్లో రాసేయండి. అవే హోంవర్క్గా మీరు నా వీడియో చూసుకుంటూ క్లాస్ వర్క్లో రాసేయండి. ఆ తర్వాత వాటిని హోంవర్క్లో కూడా రాయండి. రాసిన వాటిని క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా చేశారా లేదని నేను చెక్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.